వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. 15వ వార్డు అధ్యక్షులుగా నటరాజ్ ఏర్పాటు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా దీపాలంకరణ చేసి కలశ స్థాపన చేసి విశేష పూజలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు అందుబాటులో ఉండి పార్టీ నాయకులు కార్యకర్తలు అంతా వారి అవసరాలను పరిష్కరించే దిశగా కష్టపడి పనిచేస్తున్నట్టు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. సామర్లకోట 15వ వార్డు తేదేపా అధ్యక్షులుగా నియమితులైన లంకా నటరాజ్ సామర్లకోట మండలం అచ్చంపేట గ్రామంలోని ఎమ్మెల్యే గృహంలో సోమవారం సాయంత్రం ఎమ్మెల్యే చినరాజప్పను మర్యాదపూర్వకంగా కలిశారు. వార్డు నాయకులతో కలిసి నటరాజ్ ఎమ్మెల్యేను కలవగా ఆయనకు ఎమ్మెల్యే పలు సూచనలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీ నాయకులంతా ప్రజలకు దగ్గరగా ఉండి వారి అవసరాలను తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానిలో భాగంగా ఇప్పటి వరకు 90% సమస్యలను వార్డులో పరిష్కరించగలిగామన్నారు. వార్డు ప్రతినిధులుగా ఇన్ఛార్జీలుగా వ్యవహరిస్తున్న నాయకులంతా కష్టపడి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తేదేపా కౌన్సిలర్ బలుసు వాసు 15వ వార్డుకు చెందిన తేదేపా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం. సామర్లకోట మున్సిపాలిటీలో ఇలా పార్టీ చందన చేయడం కోసం కొత్త కమిటీ వేయడం జరుగుతుంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వేళ యూత్ని అందరం కూడా ఎంకరేజ్ చేయాలని ఆలోచనతోటి కొత్త కమిటీలు వేయండి, మంచివాళ్ళు చేయండి, బాగా పనిచేయడం ఉండండి, ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారం వ్యక్తులు వేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. దాని ప్రకారం ఇలా కొత్త కమిటీలన్నీ కూడా 90% వరకు పూర్తయిపోయి వీళ్ళ సామర్లకోట పట్టణంలో వీళ్ళ కొన్ని కమిటీలు కూడా మార్చడం జరిగింది. ఎందుకంటే చందన చేయాలి బాగా పార్టీ అనే ఆలోచన చేసాం. అందులో ఇలా నటరాజన్ గారిని 15వ వార్డుకి ఇన్ఛార్జిగా వీళ్ళ పార్టీ ప్రెసిడెంట్గా పెట్టడం జరిగింది. అది కూడా ఇలా అందరూ కూడా వచ్చారు, బాగా చేయలేము. ప్రజలకు ముందు మనకు కావాల్సింది ప్రజలకు అందుబాటు పని చేయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అలాగే నటరాజన్ గారిని కూడా వేరే వాటి సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయడానికి నేను తప్పనిసరిగా కష్టపడి మేము పని చేస్తున్నాం. మీరు కూడా పనిచేసి వేరే సమస్యలు పరిష్కారం చేయవలసిందిగా కోరుతాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు సమయం ఉన్నా గానీ ప్రణాళికలు రూపొందించి సిద్ధంగా ఉండాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అధికారులను ఆదేశించారు.
కొత్తపేట మండల పరిషత్ కార్యాలయంలో ఆర్డీఓ శ్రీకర్ ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారులతో సోమవారం జరిగిన పుష్కరాల సమీక్షా సమావేశంలో ఎమ్మెల్యే సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న పుష్కరాలకు దేశం నుండే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. నియోజకవర్గంలో ఉన్న పుష్కర ఘాట్లు అభివృద్ధి పనులకు ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచుకోవాలని సూచించారు. ఘాట్ల వద్ద అవసరమైన మేరకు విద్యుత్ సౌకర్యం, లైట్లు వంటి సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులకు చెప్పారు. ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ పుష్కరాల సందర్భంగా నియోజకవర్గంలోని అన్ని దేవాలయాలు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఆలయాలను తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే సత్యానందరావు అధికారులకు ఆదేశించారు. రాజమండ్రి తర్వాత నెక్స్ట్ రాజమండ్రి తర్వాత కొవ్వూరు తీసుకుంటారు. కొవ్వూరు తర్వాత ఏదైనా పర్యటనలో మనకి గోదావరి CGF లో లేదు కదా, CGF లో ఏది పెట్టుకోండి, CGF పెట్టుకోండి పెట్టడంతో ఎదురంగా టెంపరీ టాయిలెట్ అంటే ఏవి మన బట్టీలాగా నేషనల్ బట్టీలాగా వివిధ శాఖల అధికారులు అందరూ పాల్గొంచుకుని అందరికీ కూడా ఉదయపరచినటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాతో పాటు పుష్కరాలు ఈనాడు నార్త్ లో ఇలా ఎన్డీఏ కూటమి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత పుష్కరాలకు ఇస్తాయంటంలో ఏ విధమైన సందేహం లేదు. వారి యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సహకారాలు మెండుగా ఉంటాయి. లోటుపాట్లు లేకుండా ఇది ఒక ఛాలెంజ్ గా ఒక టాస్క్ లాగా చేసే అవసరం ఉంది. మీ అందరికీ చంద్రబాబు నాయుడు గారు అనేటప్పటికీ ఒక ఈవెంట్ కింద ఉండదు. ఏ కార్యక్రమం అయినా పబ్లిక్ గతంలో కూడా 2 సార్లు పుష్కరాలు 2003, 2015 అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగానే జరిగాయి. రాజమండ్రి సంఘటన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక్కడ కుంభమేళాలకి మన ప్రాంతం నుంచే పెద్ద ఎత్తున తరలి వెళ్ళారు. అదే పరిస్థితి మన నార్త్ నుంచి కూడా మన సౌత్ కి మన గోదావరి పుష్కరాలకి ಹೆಚ್ಚು సంఖ్యలో వస్తారనేది ఒక అంచనా. దానికోసం సమయం ఉంది. కానీ ఒక ప్రతిపాదనలో మనం పెట్టుకుని రెడీ చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనకి ఎన్ని శాంక్షన్ వస్తుంది. లోపల ప్రిపరేషన్ వర్క్ అవుతుంది. అంతా 2026, 27 ఎగ్జిక్యూషన్ అవుతుంది. 2026 బడ్జెట్ తర్వాత కోసం అనుకోవడం శాంక్షన్స్ వస్తాయి. ఆల్రెడీ 2025 నడుస్తుంది కాబట్టి ఈ పాల్గొన్న ఏ రకంగా ప్రొజెక్షన్స్ ఇస్తే అవే రేపు నిధులు మంజూరు అవడానికి మనకు అవకాశం ఉంటుంది. మన ఆర్టీ వారు మీరందరూ మాట్లాడి చెప్పిన దాని ప్రకారం, మీరు అందరూ చెప్పిన దాని ప్రకారం ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా ఇండియన్ ఎండోమెంట్ అంటే అన్ని దేవాలయాలు కూడా ఫేస్ లిఫ్ట్ అవ్వాలి. అదే ఘాట్లన్నీ కూడా ఇంప్రూవ్మెంట్స్ రిపేర్ అవ్వాలి. కొత్త ఘాట్లు ఎక్కడ నీళ్ళు ఉన్నాయో అక్కడ ఎక్స్టెన్షన్ పాత ఘాట్లు ఏమైనా ఇంకా క్రౌడ్ గత ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకేమైనా పెంచాలంటే పెంచుకోవడం. చిన్న చిన్న గ్రామాల్లో ఏదో విధంగా ఘాట్ ఏర్పడి పూర్వం అయితే మురుగులో వెళ్ళి ఏమి లేకపోయినా కూడా వెళ్ళిపోయి పొగల రోజులు వెళ్ళిపోయి స్నానం చేసి అప్పుడు ఘాట్లు లేనప్పుడు స్నానం చేశారు. అప్పుడు పుస్తకాలు జరిగాయి. కానీ ఇప్పుడు కారణం కూడా నాగరికత పెరిగింది.
ఇది ఒక ప్రత్యేకత. అంటే ఉండే కొద్ది కూడా పెరుగుతుంది. గతం మీద చూస్తూ ఉంటే ఇప్పుడు ఇంకా ఆస్పిసియస్ గా పవిత్రంగా భావిస్తూ ఇంకా ఎక్కువ మంది పాల్గొంచుకుంటారు. దానికి తగ్గట్టుగా మనం చేయాలి. ఇంకా ప్రధానమైన బాధ్యత మన మీద ఉంది. ఒకటి, రాజమండ్రి గోదావరి అది మెయిన్ హబ్ అయితే అఖండ గోదావరి మనకి రాజమండ్రిలో గోదావరి స్ప్లిట్ అయ్యి అక్కడ గౌతమి, వశిష్ఠ, వైద్య, వృత్తి గౌతమి రకరకాలుగా పాయలుగా విడిపోయింది మన కోనసీమ ప్రాంతం. అందులో మనకు వచ్చేసరికి 2 బండ్లు మధ్యలో మన నియోజకవర్గం ఉంది. అటు వెళ్తే గౌతమి వశిష్ఠ లెఫ్ట్ బ్యాంకు, ఇటు పక్క గౌతమి రైట్ బ్యాంకు, మళ్ళీ డీలిమిటేషన్ పుణ్యమని మళ్ళీ గౌతమి లెఫ్ట్ బ్యాంక్ కూడా మనకు వచ్చింది. అటు ఆరుమూరు మండలం నుంచి ఉన్న లెఫ్ట్ బ్యాంక్ కూడా మన నియోజకవర్గంలో కలిసింది. అంటే 3 గట్లు వెంబడి మనకి ఘాట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం కలిగింది. జొన్నాడ ఉన్నట్టు అదనంగా మనకు కలిసాయి. ఎంచేత ఘాట్ల ఏర్పాటు, శానిటేషన్ ఆంధ్రప్రదేశ్ చెప్పారు. వాళ్ళు శానిటేషన్ సంబంధించిన విషయాలు, అలాగే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాలు, పిఆర్ఓ చెప్పిన అప్రోచ్ రోడ్లు, ఇవన్నీ కూడా ఇవాళ పుష్కరాలతో అంటే ఒక రోడ్డు వేసుకుంటే ఆ రోడ్డు ఇలా పుష్కరాలు వేస్తే పుష్కరాలతో వచ్చి పుష్కరాలతో పోవాలి, మళ్ళా పుష్కరాల దాకా కూడా ఉంటుంది ఆ రోడ్డు. మళ్ళీ ప్రజలకు ఉపయోగపడాలి. గోదావరికి వెళ్ళడానికో, లంక గ్రామాల రైతులకు వెళ్ళడానికో ఇలాంటి కొన్ని ప్రదర్శనస్ మనకు ఒక ఇండికేషన్స్ దగ్గర వచ్చేది తెలిస్తే గానీ మనం అన్ని రకాల ప్రపోజల్స్ కూడా అన్ని శాఖలు అన్ని డిపార్ట్మెంట్లు రెడీ చేసి పెట్టుకుంటే దాని నిధుల విసులుబాటు బట్టి మనం ప్రయారిటీ వైజ్ చేసుకుని అప్పుడు వల్ల శాంక్షన్స్ కి మనం కృషి చేసుకోవచ్చు. మీ అందరినీ ఇక్కడ ఏది మిస్ కాకుండా అన్ని శాఖలు కోఆర్డినేట్ చేయండి. అది నియోజకవర్గం యాజ్ యూనిట్ గా ప్రయారిటీ రావాలి. ఏ గ్రేడ్, బి గ్రేడ్, సి గ్రేడ్ కూడా ఘాట్లు ఉంటాయి. గతంలో ఏవి అనుకునే ఘాట్లు కూడా బ్రహ్మాండంగా నేను 2015లో చూశాను. 15లో చూసినప్పుడు గొన్నాడ ఘాట్ అంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా ప్రయత్నం క్రౌడ్స్ హైవేలను వెళ్ళి వాళ్ళందరూ ఆగిపోయారు. అలాగే గోపాలపురం గారు కూడా చూశారు. గోపాలపురం ఎక్కడో లోపలికి ఉంది. ఆయన కూడా బస్సు వేసుకుని గోదావరి ఒడ్డు దాకా కూడా కిందకి దిగిపోయి బస్సు వేసుకుని ఆ వాటర్ ఎక్కడ ఉంది అక్కడ దాకా వెళ్ళిపోయి అక్కడే చిన్న చిన్న నీరున్నా కూడా అక్కడికక్కడే వాళ్ళందరూ సామాన్లు చేయడం అని కూడా ఎక్కడెక్కడో తెలియదు చూడడం జరిగింది. అవి హైవే ఎప్పటి ఉన్నట్టు ప్రాధాన్యత రావులపాలెం, జొన్నాడ, గోపాలపురం, తర్వాత ప్రయారిటీలో వాడబెల్లి, తర్వాత మనకి సూర్యకుండలపాయ, ఇవన్నీ కూడా ప్రాధాన్యత ఘాట్లు. కొన్ని గ్రామాల్లో కూడా కొన్ని ముఖ్యమైన ఘాట్లు ఉన్నాయి. వీటిని ఐడెంటిఫికేషన్ చేసి ఈ వర్క్స్ అన్ని కూడా ప్రపోజ్ చేయవలసిందిగా. ఎస్టిమేట్స్ కూడా కొన్ని నామికల్చర్స్ కూడా పుష్కరాలు రిలేటెడ్ గా రాయాలి. టెంపుల్స్ వారు కానీ ఎప్పుడు ఇది 10 పుష్కర ఘాట్ వాళ్ళకి వెళ్తున్న లింక్ కింద ఉండాలి. టెంపుల్ కో పుష్కర ఘాట్ కో అది యూజ్ అవుతుంది ఆ అకేషన్ కి అన్నట్టుగానే మనం శాంక్షన్ అడగాలి. ఆ రకంగా నియమావళి వరకు నామికల్చర్ మనం పెట్టుకోవాలి. అది కూడా ఎస్టిమేషన్ కూడా ఏదో ఈ 10 రూపాయలకు 10 కోట్ల రోడ్డు ఏం చేద్దాం అనుకుంటే 1 రోజు సరిపోతుంది. మనకి ఎంతవరకు అన్నీ పోతాయి. చాలా చుట్టుపక్కల 2 3 రోడ్డు ఏరుకుంటారు తప్ప ఇది నియోజకవర్గం అంతా స్ప్రెడ్ అవుతుంది. మనం అనుకున్న ఏదో ఎస్టిమేషన్ విపరీతమైన ఎస్టిమేట్ కాకుండా అంటే 1 కోటి రూపాయలు పూర్తి చేయడం కాకుండా 1 కోటి రూపాయలు 4 వర్కులు చేసేలాగా 4 చోట్ల నలుగురికి 4 వర్కులు 4 గ్రామాల్లో జరిగేలాగా మనం చేయగలిగినప్పుడు అదంతా కంప్లీట్ అవుతుంది అందరికి. అది దృష్టిలో కూడా పెట్టుకుని ఏదో మనం రొటీన్ ఎస్టిమేట్ లో వస్తాయా లేకపోతే ఏదో అవుతుందా లేకపోతే పుల్లిగా ఇష్టపడద్దు. ఇదంతా వాస్తవాలకి దగ్గరగా మీరు తయారు చేయమని కోరుతున్నాను. మీరు 4 వర్కులు చేసిన 10 వర్కులు చేయించాలనుకోండి నియోజకవర్గంలో ఆ 4 గ్రామాల్లో 4 పనులు అయితే అందరికీ కూడా మనం ఉపయోగపడేవాళ్ళం. దాని దృష్టిలో పెట్టుకునే ఇంప్లిమెంట్ అవ్వాలి. లేదా హెడ్ వర్క్స్ ఇప్పుడు వాళ్ళ గౌతమి డీ గారు వచ్చారు, అలాగే వశిష్ఠ డీ గారు వచ్చారు, జేఈస్ కూడా ఉన్నారు, బిఆర్ డీ గారు ఉన్నారు, ఆర్డర్స్ వారు ఉన్నారు. ఇక అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకుని ఇంకా రెవెన్యూ వారు, పంచాయతీ వారు దానికి బాధ్యత రేపు ఎడ్యుకేషన్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ మన బాసులు కట్టడానికి మీ అందరూ మొత్తం అంతా నడిపించడానికి మాకు ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఆ ప్లానింగ్ వేరేగా ఉండదు. ఎవరైతే జనరేటర్ పెట్టాలా, లైటింగ్ పెట్టాలా, లేకపోతే ముగ్గు చెమ్మాలా, లేకపోతే ఏదైనా అక్కడ ప్రొడక్షన్ మన ఎఫ్టీఓ ద్వారా మన మిషనరీస్ పెట్టాలా,
ఇవన్నీ కూడా మళ్ళీ ఓట్లు పెట్టాలి, అన్ని ఆర్గనైజేషన్ ఆ టైంలో వేరే ఉంటాయి. ఇప్పుడు మన వర్క్ కోసం వస్తుంది, దానికోసం మనం పనికిపోదు. ఈ వర్క్ ప్రపోజల్స్, ఎస్టిమేట్స్, వర్క్ డిపార్ట్మెంట్ చక్కగా మీరు తయారు చేసి లిస్ట్ అవుట్ చేసేవాడి. అవి అవసరం అయితే కాన్స్టిట్యూన్సీ వైజ్ మళ్ళీ ఆర్డర్ మేము కూర్చొని ప్రయారిటైజ్ చేసి ఒక డిపిఆర్ లో ఉండాలి. అంటే ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ మీరు కరెక్ట్గా ఇవ్వండి. ఇది ఎస్టిమేట్, అది బిగినింగ్ ఎండింగ్, దానికి సరిపడే ఎస్టిమేషన్ ఎడిషనల్గా కాకుండా చేసి మనం బాగుంటున్నాము. మన పైపు మన ఏదో మ్యాక్సిమం గ్రాంట్ మనకు అది అవకాశం కూడా ఉంది. కారణం రాజమండ్రి కోవూరు తర్వాత 3వ ప్రయారిటీలో మనం ఉన్నాం ఫస్ట్. దాన్ని ఎలివేట్ చేయాల్సిన అవసరం పై లెవెల్లో కూడా నేను ట్రై చేస్తాను. పేరుకుంటే కొన్ని పనులు మన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడానికి ప్రజలకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. దీన్ని అధికారులు అందరూ సహకరించాలి. ఈ ప్రపోజల్స్ అన్ని మీరు సక్రమంగా రెడీ చేయాలని కోరుతూ, మరి ఆర్డర్ ఇలా చెప్పారు ఇలా సమావేశం పెడితే బాగుంటుందని మనం ఇనిషియల్ గా దాన్ని ఒకసారి చెప్తే మంచి కార్యక్రమం మీరు చేయండి అని వారిని కోరుతూ నన్ను ఆహ్వానించడం మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి దీన్ని మళ్ళా సమగ్రంగా రివ్యూ చేసుకుందాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కాకినాడ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా అనివేటి మండపం వద్ద గౌరీ పూజ, దండి యాడింపు కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవార్ల విగ్రహాలను అనిమేటి మండపం వద్ద ఉన్న వేదికపైకి ఉంచి వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి 4 వైపులా దీపాలంకరణ చేసి కలశస్థాపన చేసి విశేష పూజలు నిర్వహించి అనంతరం దండి యాడింపు కార్యక్రమంలో భాగంగా రంగులు జల్లుకుని నాట్యాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్యనిర్వహణాధికారి వీర్ల సుబ్బారావు దంపతులు, ఏఈఓలు, పిఆర్ఓ, పర్యవేక్షణ అధికారులు, ఇతర ఉన్నత అధికారులు, సిబ్బంది, భక్తులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदा विष्णु मधुसूदनाथ वामनाय श्रीधराय नमः. प्राणायाम्या देवः ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, गोविंदा विष्णु मधुसूदनाथ वामनाय श्रीधराय नमः. शंकरना वासुदेवा विद्यमाना निरुद्धा पुरुषोत्तमाधोत्सयानाय उपेन्द्र हरे कृष्णाय नमः. प्राणायाम्या भूमिभागाः एते कामविरोधेन ब्रह्मकर्म समारभे. ओम भूः, ओम भुवः, ओम सुवः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यं, ओम तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्. ओम भोज्यो देव सोमृतं ब्रह्मा भूर्भुवस्सु वरो यजमानस्य उपादुर्क्षेत्वाः श्रीरमेश्वर प्रीत्यर्थं सुरे शोभने मुहूर्ते श्रीमहाविष्णुराज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वये कलिगे ब्रह्मकाले पूर्वीरे भक्तवर्षे वर्तमाने अस्मिन् वर्तमानमेवाः चान्द्रमानेन श्रीविष्णुसंवत्सरे उत्तरायणे वसन्तऋतु वैशाखमासे उत्तरमध्ये पौर्णिमास्यां हिन्दुवासरे शरणशरे शरयुगे शुभकर्ण एवं शुभयो श्रीमान् भारद्वाजशोधनः वीरवेङ्कटसत्यानारायण स्वामी जन्मनाम तेरः धर्मपत्नीसमेतः श्रीमतः भारद्वाजशोधनः वीरवेङ्कटसत्यानारायण स्वामी जन्मनाम तेरस्य धर्मपत्नीसमेतस्य भक्तसंरक्षणः धर्मोपकल्याणां संवर्षेन्द्रयुक्तः आचार्यविद्यालयः महोत्सवाः नागमर्यादयोग्य गौरीन्द्रेण सहित नागस्थ त्रयस्थ सद्गुणदेवता पूजां करिष्ये. ओम नारायणे आसनानि सुपत्ते महाविष्णु ऐश्वर्य परिश्रेष्ठेन स्तुत्यां हेतया मानसमुल्लाया मंगल श्रीरस्तु समस्तमङ्गलानि भवन्तु नित्यश्रेष्ठो नित्यमङ्गलानि भवन्तु.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారిని దర్శించే నిమిత్తం అన్నవరం విచ్చేసిన హైకోర్టు జడ్జి శ్రీమతి కిరణ్మయి మాధవ. వీరిని ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, ఏసీ సిహెచ్ రామ్మోహన్ రావు మర్యాదపూర్వకంగా పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. వీరికి శ్రీ స్వామివారి దర్శనం అనంతరము వేద పండితులతో వేద ఆశీర్వచనము కావించి శ్రీ స్వామివారి శేష వస్త్రాన్ని, చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్, ఆలయ కార్య నిర్వహణ అధికారి వీర్ల సుబ్బారావు, ఏసీ రామ్మోహన్ రావు, పిఆర్ఓ దామోదర కృష్ణారావు, ఆలయ ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం. ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్ మీద చేస్తున్న ధర్మ యుద్ధానికి మనమందరి నైతిక మద్దతు అవసరం. శత్రు మూకలపై పోరాడే శక్తి సామర్థ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం మన త్రివిధ దళాలకు మెండుగా ఉన్నాయి. ఆ పోరాటంలో ఉన్న సైనికులకు, దేశానికి నాయకత్వం వహిస్తున్న గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి భగవంతుడి ఆశీస్సులు, దైవ బలం మెండుగా ఉండాలని ప్రార్థించడం మన బాధ్యత అని ఆ పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు గ్రామంలో కొలువై ఉన్న సుప్రసిద్ధ కుమార సుబ్రహ్మణ్య స్వామి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయాలలో గౌరవ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కందుల దుర్గేష్, అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అనపర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు, ఏపీటీ డీసీ డైరెక్టర్ శ్రీమతి గంటా స్వరూప, టీడీపీ ఇన్ఛార్జ్ మనోజ్ రెడ్డి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ జనసేన అధ్యక్షులు వై శ్రీనివాస్, రాష్ట్ర మహిళా నాయకురాలు ప్రియ సౌజన్య దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గ జనసేన పార్టీ శ్రేణులు మరియు అనపర్తి నియోజకవర్గ ఎన్డీఏ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక అడిగి వెనకేయండి అమ్మా, ఒక అడిగి వెనకేయండి, నేరకు వచ్చేస్తుంది ఫైర్ వెనక్కుండండి. ఇంకా గురుగారు గురుగారు మురుగన్
ప్లీజ్. भारत माता के 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 हर महादेव भारत माता के भारत माता के भारत माता की भारत माता की भारत माता की भारत माता की ముందుగా బిక్కవోలులో వెలసినటువంటి కుమార సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో అభిషేకం. మన పురాణ ఇతిహాసాల్లో మనకి చెప్పినటువంటి మాట, దేవతలకి సర్వసైన్యాధ్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్య స్వామి. సురుల్ని కాపాడి అసురుల నుంచి వారిని రక్షించినటువంటి సుబ్రహ్మణ్య స్వామిలాగే ఇవాళ దుష్ట ముష్కరులు ఈ భారతదేశం మీద ఉగ్రవాద దాడి చేస్తే దాని నుంచి మనందరినీ కాపాడుతున్నటువంటి నిజమైన సైన్యాధ్యక్షులు మన భారత సైనికులు. అటువంటి సైనికులు వారు చూపిస్తున్నటువంటి తెగువ, చేస్తున్నటువంటి త్యాగం, వీటిని దృష్టిలో పెట్టుకుని వారికి ఆత్మస్థైర్య ధైర్యాలు ఇవ్వాలనేటువంటి మాటతోటి, అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ దేశాన్ని రక్షించడానికి, భారతదేశాన్ని సమైక్యంగా ఉంచడానికి చేస్తున్నటువంటి ప్రయత్నానికి బాసటగా నిలబడతామనేటువంటి మాట చెప్పే విధంగా దక్షిణాపథాన ఉన్నటువంటి అన్ని షణ్ముఖ క్షేత్రాల్లో కూడా ఈ అభిషేక కార్యక్రమాలను చేయమని చెప్పి మా అధ్యక్షులు ప్రముఖ జాతీయవాది శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాకు ఆదేశం. గత కొంతకాలంగా భారతదేశంలో జరుగుతున్న పరిస్థితుల్ని, భారతదేశ సమగ్రతని, సార్వభౌమాధికారాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఒక ఆలోచనతో జరుగుతున్న కుట్రలకి, కుతంత్రాలకి వ్యతిరేకంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఏదైతే భారత సైన్యం పాక్ సైన్యాన్ని తిప్పికొట్టిన నేపథ్యంలో భారత సైన్యానికి మనోస్థైర్యాన్ని ఇవ్వాలి, ఆయురారోగ్యం ఇవ్వాలి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి ఆశయానికి మనందరి సంకల్ప బలం తోడవ్వాలనే ఉద్దేశంతో ఉప ముఖ్యమంత్రి గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ క్షేత్రాల్లో ఈరోజు పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి తద్వారా మనోస్థైర్యాన్ని నరేంద్ర మోడీ గారికి, భారత సైన్యానికి ఇచ్చే విధంగా భగవంతుడిని ప్రార్థించాలని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి మరి పర్యాటక శాఖ మంత్రులు, సాంస్కృతిక శాఖ మంత్రులు పెద్దలు శ్రీ కందుల దుర్గేష్ గారు ఇవాళ బిక్కవోలు రావడం జరిగింది. వారికి హృదయపూర్వకంగా అనపర్తి నియోజకవర్గం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇవాళ పెద్ద ఎత్తున భారతదేశం ఏదైతే ఆర్థికంగా రక్షణ రంగంలో పెద్ద ఎత్తున అభివృద్ధి సాధిస్తున్న నేపథ్యం, గతానికి ఇవాళకి భిన్నంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థలో 3వ స్థానానికి చేరిన నేపథ్యంలో భారతదేశ అస్థిరత్వాన్ని దెబ్బతీయాలనే ఒక దుష్ట సంకల్పంతో ఇవాళ అనేక మంది భారతదేశం పైన దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దానిలో భాగంగానే ఇటీవల జరిగిన పహల్గామ్లో ఏదైతే అమాయకులు ఉన్నారో వారిని మట్టుబెట్టడం, ఎవరైతే భారతీయ మహిళల రక్త సింధూరాన్ని, నుదుట సింధూరాన్ని తుడిచివేశారో ఆపరేషన్ సింధూర పేరుతో ఇవాళ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టిన ఘన చరిత్ర ఇవాళ నరేంద్ర మోడీ గారిది. భారతీయ వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలి. 15వ వార్డు అధ్యక్షులుగా నటరాజు ఏర్పాటు. రానున్న పుష్కరాల ఏర్పాట్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి. అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి సన్నిధిలో జరుగుతున్న వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవాలలో భాగంగా దీపాలంకరణ చేసి కలశ స్థాపన చేసి విశేష పూజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.